everyone, so this side Sidhu Nakkina. So finally గా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసా. సో బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. బట్ నా ఏం నేను ఒక్కనే వెళ్దాం కాదు. సో నా టీమ్తో కూడా అచీవ్ చేయించాలి అండ్ నా ఫ్యామిలీ కూడా వెళ్ళాలి. ఓకే, సో లెట్స్ సీ. సో ఏం జరుగుతుందో అక్కడ ఎట్లా ఉంటుందో, సో బాకులో ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలి, ఎన్ని ట్రిప్స్ ఇంకా అచీవ్ చేయాలో, సో ఎలా మోటివేట్ చేస్తుందో చూద్దాం. లెట్స్ సీ. ఫైనల్లీ పాస్పోర్ట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. టైం అయితే 1 అయింది. చాలా నిద్ర వస్తుంది, బట్ కానీ వెళ్ళాలి. ఓ ఇక్కడ చాలామంది చాలా బాగున్నారు, బట్ కానీ సర్లే ఓకే. మళ్ళీ అన్ని చెకప్స్ అయిపోయాయి అండ్ అందరూ చెక్ చేశారు. రైట్ నౌ ఇప్పుడు వన్స్ ఫ్లైట్ వెళ్ళడానికి ఎంట్రీ అయినాం. సో చాలామంది పీపుల్ కూడా ఇక్కడ వీడియోస్ కూడా అన్నీ తీసుకుంటున్నారు, ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి. సో దెన్ ఇక్కడ మాల్స్ కూడా ఉన్నాయి. సో ఆ మాల్స్ కూడా చూద్దాం ఎట్లా ఉంటాయి ఏంటని చెప్పేసి. ఓకే, చాలా ఎంత క్యూట్గా ఉన్నారు. సో చాలా మంది పీపుల్ ఉన్నారు. సో మంచిగా రావడానికి. సే హాయ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఓకే, హౌ ఈస్ ఢిల్లీ? గుడ్, సో గుడ్. బాయ్. ఎయిర్పోర్ట్. సో నాకు అనిపించింది ఏంటంటే, సో మనం ఏదైనా సంథింగ్ ఏవైనా అచీవ్ చేయాలి అనుకుంటే, లైక్ ట్రిప్స్ అవన్నీ అచీవ్ చేయాలనుకుంటే దీనికి ఎంత కోసమైనా హార్డ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో హార్డ్ వర్క్ చేసిన దానికి వర్త్ నిజంగా, రైట్. సో అసలు ఈవెన్ 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు పికప్ కానీ లేదంటే వాళ్ళు మొత్తం FLP ఇండియా మొత్తం చూసుకోవడం కానీ ఎవ్రీథింగ్ ఫైన్, ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ ద బాకు ఎయిర్పోర్ట్ అవుట్ స్కైట్స్. అసలు చాలా చలి. చూడొచ్చు ఇక్కడ క్లౌడ్స్ ఎట్లా ఉన్నాయో. అండ్ అలానే లైక్ ఇది వాటర్లో ఉంది. వాటర్ ఓ నైస్. చాలా చలిగా ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, బట్ ఇట్స్ మెమొరబుల్ ట్రిప్. హలో బాయ్స్ ఎవ్రీవన్. సో ఇక్కడ చాలా మంది పీపుల్ కూడా లైక్ మనమందరం లైక్ మంచి డిజైనేషన్స్ డ్రెస్సెస్ ఇవన్నీ తీసుకుంటున్నాం. లైక్ కాటన్స్ అవ్వచ్చు ఇవన్నీ. సో ఇక్కడ బై ఊల్తోనే ఏదైతే ఊల్ ఉందో వాళ్ళతోనే బై మ్యాన్మేడ్ అనమాట. మిషన్ లేకుండా మ్యాన్మేడ్తోనే తయారు చేస్తున్నారు. సో మీకు అది కూడా చూపిస్తా. వాట్ ఏ బిజినెస్ ఇట్ ఈస్. సో ఈవెన్ ఎక్కడ మనం ఉన్నా, సో ఈ బిజినెస్ ఎలాంటిది, మనకి ఎలాంటి లైఫ్ స్టైల్ ఇస్తుంది అంటే, మనం ఎక్కడున్నా ఇప్పుడు రైట్ నో మేము ఇక్కడ జస్ట్ కాఫీ షాప్లో ఉన్నాం. కాఫీ షాప్లో కాస్టా కాఫీలో ఉన్నాం, రైట్. సో ఇదంతా ఒక షాపింగ్ మాల్, బిగ్ షాపింగ్ మాల్. ఎక్కడున్నా ఈ బిజినెస్ చేయొచ్చు. ఎక్కడే వర్క్ చేస్తున్నాం, ఎక్కడే క్లోజింగ్స్ చేస్తున్నాం, ఎక్కడే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాం. జస్ట్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇలాంటి లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయింది బ్రదర్. సో మీరు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్గా 100% మూవ్ ఆన్ అవుతారు. లెట్స్ సీ. సో ఎలా ఉంటుందంటే చాలా డీసెంట్గా ఉంటుంది మాల్స్ ఇవన్నీ. సో మీరు చూడొచ్చు ఇక్కడ మాల్స్.
బెటర్గా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా చిల్ అవ్వచ్చు. సో హోటల్ వ్యూ కూడా చూపిస్తా. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా ఇక్కడ ఉంటారు, లైక్ ఫోటోస్ టేకింగ్ పిక్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా. సో గ్రూప్ మీటింగ్స్ అవ్వచ్చు. జస్ట్ ఇది రిసెప్షన్ అనమాట. సో మనం ఎలా ఉంటుందో మ్యారేజ్తో వాళ్ళు ఇచ్చిన ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ జస్ట్ వాళ్ళు ఏదైతే ఉందో ట్రీట్ ఉందో ఆ ట్రీట్ ఎట్లా ఉంటుంది చూడు. సో ఇంకా స్విమ్మింగ్ అన్నీ చేసా, నేను మీకు కూడా అవన్నీ చూపిస్తా. ఓకే రైట్. సో జస్ట్ దిస్ ఈజ్ అ హోటల్ వ్యూ. సో నా రూమ్ కూడా చూపిస్తా. సో చూడొచ్చు, క్లీన్ అండ్ నీట్. ఇక్కడ క్లీన్ అండ్ నీట్, అంత ప్రొఫెషనల్గా ఉంటుంది. ద బెస్ట్ వ్యూ. అండ్ బాకు ఏదైతే ఉందో, లైక్ ఫ్లేమ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తా. రైట్, ఇది కూడా ఇదొక వ్యూ. అండ్ ఇటువైపు కూడా జస్ట్ వ్యూ. సో ఎగ్జిబిషన్ పీపుల్ ఎలా ఉంటారో చూద్దాం. సో ఫైనల్లీ నైట్ మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయా. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు రైట్ నా కిందకి వెళ్తున్నా. సో కిందలో సమ్ పీపుల్ ఉంటారు కదా, లైక్ నాలాంటి వాళ్ళు పడుకోకుండా చాలా మంది పీపుల్ ఉంటారు కదా. సో ఆ పీపుల్ కలుద్దాం. సో ఆ పీపుల్ ఏం చేస్తున్నారో, సో వాళ్ళ సీక్రెట్స్ ఏంటో అన్నీ తెలుసుకుందాం. సో ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలి ఏంటని కూడా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకోవడానికి వెళ్తున్నా. బికాస్ ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ నైట్ పడుకోరు అనమాట. సో వాళ్ళ సీక్రెట్స్ అన్ని నైటే డిస్కస్ చేస్తుంటారు. అందుకే దే ఆర్ ఆల్ ఫర్ బిజినెస్ మెన్స్. ఏది జెన్యూన్ అవకాశం అని మీరు ఆలోచించుకొని ఒక మంచి స్టెప్ అయ్యండి. ఒక మంచి జెన్యూన్ కంపెనీతో మీరు జెన్యూన్ లీడర్స్తో జెన్యూన్ ఒక మెంటర్తో ఇప్పుడు నైట్ టైంలో ఏం చేస్తారు, రైట్? వీళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. సో దే ఆర్ ఫ్రమ్ కేరళ. దే టాకింగ్ అబౌట్ సీక్రెట్స్. సో దే హౌ టు క్రియేట్ లీడ్ జనరేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఇలా చాలామంది పీపుల్ ఉన్నారు. లైక్ ఎవ్రీ పర్సన్ కూడా సమ్ పీపుల్ ఇక్కడ కంటెంట్ రీల్స్. సో వీళ్ళు కూడా తెలుగు పీపుల్, రైట్? సో వీళ్ళు కూడా కంటెంట్ రీల్స్ జనరేట్ చేసుకుంటున్నారు ఫర్దర్గా, రైట్? ఇలా చాలామంది పీపుల్ కూడా చేస్తారు. సో దెన్ లెట్స్ సీ ఇప్పుడు నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. జిమ్ పీపుల్, లైక్ ఎగ్జిబిషన్ పీపుల్, బాకు పీపుల్. ఇక్కడ జిమ్ కూడా ఉంది. సో జిమ్ నైట్ టైం ఎవరైనా జిమ్ చేస్తారా? మనం చేద్దాం. లెట్స్ సీ. లాక్ ఇస్తారు, సారీ. సో లాక్ ఇస్తారు, ఖచ్చితంగా రేపు చూపిస్తా. ఏంటి ఎవరు లేరు? నాకు అనిపిస్తుంది ఈ టైంలో ఒక అమ్మాయి ఉన్నావు. చిల్. ఓ బ్రదర్, షీస్ ఫ్రమ్ కేరళ. సే హాయ్. Hi bro. Hi bro, she's Hi from bro. Kerala. So how was the trip? Actually, How was the trip? Tell me. Yeah, it's good. It's good. Super. Yeah, good, super. Wow, amazing, gorgeous, Yes. fantastic. Yeah. So like the girls are good as well as some girls, Baku girls. Yeah, comparing Baku girls, I love Indian girls. Seriously, Why? Baku girls. Why? Why? I like Indian girls कैसी अपमानजनक बातें कर रहा है लड़का, ये अश्लील है ये लोंडा. because Bro, I am an Indian. You like Because you pray like India lo మనం pray చేస్తాం కదా. All Indians are my brothers and sisters. Yeah. Then why you like girls? Sorry, యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ మూసారు. దెన్ ఎప్పటికక్కడికి వెళ్ళాలి, అన్నీ మూసేసారు. బట్ కానీ టైం 12 దాటింది. నాకైతే అసలు నిద్ర కూడా రావట్లేదు. లెట్సి ఎవరిని ఏడిపిద్దాం, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరైనా ఉంటే ఏడిపిద్దాం. వెళ్దాం. వెయిట్ బడి బాచి రూట్ మర్చిపోయిండ్రా. ఓకే, రూట్ గుర్తుంది. వెళ్దాం. వెయిట్ పన్ను మొత్తం అయిపోయింది. సో నేను చాలా టైర్డ్ అయిపోయాను. బట్ ప్రయారిటీస్ మ్యాటర్. ఇప్పుడు రైట్ నేను ఏం చేస్తా, వేరే మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ చేస్తా, స్టోరీస్ పెడతా, లీడ్ జనరేషన్ చేస్తా. బికాస్ మనం ఎంత ఎంజాయ్ చేసినా మనం వర్క్ మర్చిపోకూడదు. ఇన్ ద సేమ్ నేను మా మమ్మీ దగ్గర చాలా నేర్చుకున్నా. సో ఏంటంటే నువ్వు ఏం చేసినా పర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, బట్
పర్పస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మన పర్పస్ మనం మర్చిపోకూడదు. ఓకే, బికాస్ ఎందుకంటే టుడే ఐఎమ్ జెన్యున్లీ సేయింగ్ ఈ ఫర్ ఎవర్ కానీ లేకపోతే మేబీ నేను ఇంత ఎంజాయ్ చేసేవాని కాదు, ఫర్ ఎవర్ లేకపోతే నేను ఇంటర్నేషనల్ ట్రిప్ ఇచ్చేవాని కాదు, అండ్ ఫర్ ఎవర్ లేకపోతే నేను ఫర్దర్గా నేను మా మమ్మీ డాడీకి మంచిగా హ్యాపీగా ఉంచేవాని కూడా కాదు. సో టుడే నాకు ఫర్ ఎవర్ ఇంత బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది, ఇంత మంచిగా చూపిస్తుంది, అండ్ డెఫినెట్గా నేను కూడా ఫర్ ఎవర్లో ఒక బెస్ట్ పర్సన్గా ఉన్నాను. ఓకే, సో టుడే మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చేయండి, బట్ పర్పస్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే బాబోయ్, చాలా నైట్ అయిపోయింది, ఫ్రెష్ అప్ కూడా అవ్వాలి, బట్ లెట్స్ సీ. ఇంకా నిద్ర అయితే రావట్లేదు నాకు, బట్ కానీ ఏం చేయాలో తెలియడం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. బట్ నా రూమ్లో ఎవరు పడుకున్నారో చూద్దాం. లెట్స్ సీ. సిన్సరా సిన్సార్, సిన్సార్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బక్కు. సో ఈజ్ గుడ్ పర్సన్. సో మనం ఏం చేసినా చాలా పేషెన్స్. సో చాలా ఏడిపించాను నేను బాకులో, చాలా అంటే చాలా. ఓకే, లెట్స్ ఎంజాయ్. మేము ఎంజాయ్ చేస్తున్నాం. సరే, నాకు నిద్ర వస్తుంది. బై బై, టేక్ కేర్, లెట్స్ మీట్ టుమారో. హలో, సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో డే 3 కూడా స్టార్ట్ అయ్యింది. సో ఫర్దర్గా ఫస్ట్ మార్నింగ్ లేవగానే గ్రూప్ ఫొటోస్ కూడా అయినాయి. సో చాలా మంది పీపుల్ కూడా వెళ్ళిపోతున్నారు. జస్ట్ నౌ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎస్, హలో ఎవరీవన్. సో ఫైనల్లీ ప్యాకప్ అయితే జరిగిపోయింది. సో ఇప్పుడు రైట్ నో చెక్అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో సో నాకు కూడా తెలీదు. సో బట్ ఇట్స్ టూ అమేజింగ్ అంట. సో చాలా అంటే చాలా బాగుంటుందంట. సో చాలా మంది పీపుల్ వికెట్ చేస్తున్నారు, సంవత్సరం పీపుల్ ఫోటోస్ తీసుకుంటున్నారు. సో ట్రిప్ ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా అచీవర్స్ క్లబ్ టీమ్ నుంచి ఉన్నారు. అండ్ నేను కూడా రియల్లీ ప్రౌడ్గా చెప్తున్నాను. సో అచీవర్స్ క్లబ్లో పార్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, సో పబ్స్ అవ్వచ్చు ఏవైనా. నేను నైట్ అది యాక్చువల్గా పబ్ వీడియోస్ కూడా నేను నైట్ ఉన్నాయి. సో అవి కూడా నేను పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. సో ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ సి. ఓకే, సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా మిస్ అయిపోయాను. బికాస్ నిన్నంతా 3-4 వరకు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత 5-6 మ్యాక్సిమం 6 అయిపోయింది. దాని తర్వాత ఇంకా క్లోజింగ్ కాల్స్ చేసుకొని దాని తర్వాత పడుకొని పోయి జస్ట్ ఫోటో షూట్కి అని చెప్పేసి జస్ట్ నార్మల్ టీ షర్ట్ మార్చుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రైట్ ప్లేస్ వెళ్తాం. ఓకే, సో జస్ట్ రైట్ నో. సో అలా అప్డేట్ ఇస్తూ ఉంటా. సో అలా చూస్తూ ఉండండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూద్దాం. థర్డ్ ట్రిప్ స్టార్టెడ్. సో అందరం మెర్సిడీ బెంజ్ మీద వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఉన్న కార్స్ అన్ని సేమ్ అలాంటి టైప్సే. సో మెర్సిడీ బెంజ్, BMW అండ్ స్క్వాడా, లైక్ దట్ కార్స్. సో ఈ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో బికాస్ నేను కూడా విన్నాను, ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూసాను. రైట్, సో లెట్స్ సీ. అండ్ పిక్స్ అవ్వచ్చు ఏవైనా. సో సమ్ థింగ్స్ కూడా మళ్ళీ అప్డేట్ అవుతాయి. అండ్ అందులో చాలా కూడా నేర్చుకోవచ్చు అండ్ చాలా ఎక్స్పీరియన్స్. రైట్, సో కొన్ని స్ట్రగల్స్ ఫేస్ చేయాలి. బికాస్ ఎందుకంటే లాంగ్వేజ్ రాదు, పక్కన డ్రైవర్తో ఏం మాట్లాడతారు, తను ఏం అడుగుతారు కూడా మనకు తెలియదు. అండ్ సెకండ్ థింగ్ ఈవెన్ మనకు లాంగ్వేజ్ లేకపోయినా మనం వెళ్తున్నాం, కరెక్ట్, రైట్. అండ్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయాలి. బికాస్ అవతల వాడు ఏం వెళ్తాడో తెలియదు, మ్యాప్స్ అన్ని అప్డేట్ చేసుకోవాలి. అండ్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. సో మ్యాప్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ రాంగ్ రూట్లో వెళ్తున్నాడో తెలియదు, రైట్ రూట్లో వెళ్తున్నాడో తెలియదు. సో నిన్న కూడా అలానే జరిగింది. ఓకే, ఫైనల్లీ కార్ అయితే ఎక్కేసాం. అండ్ జస్ట్ ఇప్పుడు రైట్ నౌ ఆన్ ది వేలో ఉన్నాం. రైట్, సో చాలా బిగ్గెస్ట్ న్యూయెస్ట్ ప్లేస్. బట్ ఆ న్యూయెస్ట్ ప్లేస్ ఇప్పుడు రివీల్ చేయను. అక్కడికి వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత రివీల్ చేస్తా. అండ్ ది సిటీ ఈస్ మస్ట్ సో క్లీన్. సో చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా చూడొచ్చు ఎట్లా ఉందో. ఇట్స్ సో నైస్, రైట్. సో ఇలా ట్రిప్స్ అనేవి మనం చాలా అంటే చాలా ట్రిప్స్ తిరగాలి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ అండ్ టు స్టార్ట్ యువర్ జర్నీ. ఓకే, రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్ మీ and contact me. So my number, I feed you in Instagram, and my Instagram is Sintunakina07. Hello, finally reach here. So చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా కోల్డ్గా కూడా ఉంది. చాలా చలి వేస్తుంది. చాలా మంది పీపుల్ చూడొచ్చు స్వెటర్స్ అన్నీ వేసుకున్నారు. సో ఊడుతుంటే చూడండి వీళ్ళు. సో లంచ్ చేద్దామని చాలా ఆకలితో వచ్చారు. బట్ కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రియాలిటీలో కన్వర్ట్ అవ్వలేదు. ఇంత బిర్యానీ 1400 అంట. ఓ ఫైనల్గా తిని చూడండి ఏంటంటున్నారు. సో ఇది స్ట్రగల్స్ ఏం కాదు,
It's a happy, it's thrilling. Hi, say hi. Be happy. Hi, bro. Chippu, hi. Hi. Okay. So finally hotel ki aithe reach ayinam, but so reach ayin tarvata so వాళ్ళు పికప్ అవ్వచ్చు అన్ని. సో రైట్ నౌ స్టే చేయాలి. సో దీస్ పీపుల్ ఆర్ సో గుడ్, రైట్? సో సే హై. హలో. ఎస్, రైట్. సో దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ సో మీరు కూడా మంచిగా వర్క్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు రైట్ నో రేంజ్ రోవర్లో ట్రావెల్ చేస్తూ, మీరు సిటీ బెంచ్లో ట్రావెల్ చేస్తూ, దాని తర్వాత ఫర్దర్గా ఎలా మూవ్ ఆన్ అవ్వాలి. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్ లగ్జరీ హోటల్. అండ్ మీకు చూపిస్తా రూమ్ టూర్ ఎట్లా ఉంటుందో ఏంటనేది కంప్లీట్గా నేను మీకు చూపిస్తా ఫర్దర్గా ఎలా చేయాలని చెప్పేసి. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా రూమ్లో అయితే వచ్చేసాం. బట్ రూమ్లో ఎవరు ఏం చేస్తున్నారో చూడాలి. ఓకే, నచ్చితే తింటావు కానీ లేదంటే వద్దని చెప్తావు అని ఆలోచించి చెప్తానంటావు. అవునా కదా? సో అవతల పర్సన్ కాంపిటెంట్ అర్థమైనప్పుడు మైండ్ లో డౌట్స్ ఎవ్రీథింగ్ డూయింగ్ వెల్ బికాస్ వాళ్ళ డ్రీమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ వాష్రూమ్ ఎలా ఉందో చూడండి. వావ్, నైస్. వాష్రూమ్ అయినా మనం పడుకోవచ్చు కదా. గుడ్ 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 గుడ్. లెట్స్ సీ వేరే రూమ్లో. సో యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రూమ్స్ తీసుకున్నాం. సో 4 రూమ్స్లో ఫస్ట్ రూమ్ 209 అండ్ ఈజ్ ఆల్సో వర్కింగ్. సో స్టిల్ వర్కింగ్ బికాస్ చూసారా తను డ్రీమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అర్థమవుతుందా? 207. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఓపెన్ ద డోర్ ప్లీజ్, ఓపెన్ ద డోర్. ఏ అసలు ఓపెన్ చేయట్లేదు. ఏం చేసుకుంటున్నాడు? ఇక్కడ ఉన్నాడు అది తెలుసా? అనిల్. వాట్ హ్యాపెన్? ఓపెన్ నిన్నా, ఓపెన్ నిన్నా. కెన్ యూ సీ? ఓ, శ్రీని సార్ స్లీపింగ్. హాయ్ శ్రీని సార్. సో ఈ రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఎవరెవరు వర్క్ చేస్తున్నారు. So some people sleeping, some people doing work. So even till పడుకున్న వర్క్ చేస్తున్నాడు. Coffee, right? So everything is luxury because so if you have a dream and definitely you are focusing on it. If you focus on your dreams then definitely you can achieve, right? So మా సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, సారీ సార్ టైం. సో ఫైనల్లీ జిమ్ కూడా వచ్చేసా బికాస్ ప్రయారిటీ మ్యాటర్, రైట్? సో ప్రయారిటీ మ్యాటర్. సో బికాస్ ఏం వర్క్ చేసినా మనకి ప్రయారిటీస్ మాత్రం మర్చిపోవద్దు. సో ఫిట్నెస్ ఇంపార్టెంట్, వర్క్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టీమ్ కూడా ఇంపార్టెంటే. మనకు ఎవరైతే నమ్మేసి వచ్చారో అది కూడా ఇంపార్టెంటే, రైట్? సో చాలా రోజులు అయింది నేను జిమ్ చేసి, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను బికాస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మనం కన్సిస్టెన్సీగా ఉంటే డెఫినెట్గా ఎందులో అయినా మనం గ్రో అవ్వగలం, రైట్? ఓకే, రైట్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అది కూడా చేయొచ్చు మంచిగా. చాలా అంటే చాలా లగ్జరీస్ ఉంది. జిమ్ చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో మంచిగా చేసుకోవడానికి. సో నెక్స్ట్ 2 days కూడా నేను ఇక్కడ చేద్దాం అనుకోని డిసైడ్ అయినా. ఓకే, దెన్ టుమారో స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్, రైట్? అండ్ టుమారో చాలా బెస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. సో బెస్ట్ ప్లేస్ కూడా మీకు చూపిస్తా. స్టే ట్యూన్. ఓకే, ఇట్స్ అప్రాక్సిమేట్లీ 1:30 అయ్యింది. సో 1:30లో సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా సో అందరూ పడుకొని ఉన్నారు. బట్ మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. సో నా డ్రీమ్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. సో 21 లోపైన డ్రీమ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో డెఫినెట్గా నేను కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే పెడతా, రైట్? సో నేను కూడా ఇప్పుడు పడుకోవాలి. రేపు చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి. అండ్ అలానే టూర్ ఉంది అండ్ బెటర్ ప్లేసెస్ కూడా వెళ్ళాలి. సో గుడ్ నైట్ ఆల్ అండ్ లెట్స్ సీ ఆన్ టుమారో. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెరీ గుడ్ మార్నింగ్, రైట్? సో టుడే అందరికి అనిపిస్తుంది ఇక్కడ చాలామంది పీపుల్ కూడా పడుకున్నారు. బట్ కానీ మనకైతే నిద్ర రాదు కదా. ఎవరినొక్కరిని కెలకాలంటే కెలికితేనే ఆ కేక్, అవునా? సరే ఎవరినొక్కరిని కెలికిద్దాం, లైట్ వేద్దాం. లెట్స్ గో టు క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్.
కార్తిక్ సార్ పడుకున్నారు, భువన్ సార్ పడుకున్నారు, అనిల్ సార్ పడుకున్నారు. సో నేను డిస్టర్బ్ చేయకూడదు బికాస్ ఎందుకో చెప్పిన. సో మా మమ్మీ చెప్పింది పడుకున్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తే మనం పడుకున్నప్పుడు వాళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తారంట. అందుకే డిస్టర్బ్ చేయకూడదు, మనం సైలెంట్గా లాక్ చేద్దాం. మనం సైలెంట్గా మనం మూవ్ అని అవుదాం. నెక్స్ట్ స్లోగా వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ మనం ఇలా కొట్టారనుకో అదొక అలా పడిపోతాం అన్నమాట. ఇక్కడ సాయి సార్ దగ్గరికి వెళ్దాం. సాయి సార్ గుడ్ మార్నింగ్ చెప్దాం. వెయిట్ సాయి సార్ అమ్మో సాయి సార్ నాకు తెలుసు సార్ నాలాంటి వాడు వస్తాడని చెప్పి డోర్ లాక్ కూడా వేస్తారు. మరి కానీ మిగతా వాళ్ళు లాక్ అయ్యలేదు కదా. ఒకసారి ఒక ట్రిక్ చేద్దాం. చాలా రూమ్స్ ఉన్నాయి, అలాగే డోర్లు కూడా తీసి పెడతాం. ఓకే ఇలా చాలా చేసాం. ఓకే సో మిగతా రీల్స్ కూడా వస్తాయి. ఈరోజు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. సో ప్లానింగ్స్ కూడా మీకు అప్డేట్ చేస్తా. నెక్స్ట్ ఏం చెప్తా. బై బై, టేక్ కేర్. బెస్ట్ స్పెషల్ ఏంటో తెలుసా? సో మా టీం కొన్ని స్పెషల్ ఏంటో తెలుసా? దట్ ఈస్ వన్ స్పెషల్. ఎవ్రీథింగ్ కూడా మేము ఈవెన్ ఎంజాయ్ చేసిన స్టిల్ వీఆర్ వర్కింగ్ టుగెదర్. అందరం కలిసి వర్క్ చేస్తాం, అందరం కలిసి అచీవ్ చేస్తాం, ఒక టీమ్ వర్క్ చేస్తాం. ఆల్రెడీ వీ నో లైక్ వీ డోంట్ ఫర్గెట్ దట్ ట్యాగ్, వీ హస్ల్ టుగెదర్, వీ గ్రో టుగెదర్. సో అందరం కలిసి కష్టపడతాం, అందరం కలిసి గ్రో అవుతాం. సో ఈవెన్ వీఆర్ వర్కింగ్. సో మీటింగ్స్ వింటున్నాం, సో మంచిగా చేస్తున్నాం. సో బ్రదర్ నీకు బుర్ర అర్థం కావట్లేదా? బుర్ర పని చేయట్లేదా? ఫస్ట్ కాలేజ్ లెవెల్లో ఉన్నా నీకున్న ఫ్రీ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా లేదు? ఓకే started and so this was so nice. Okay, so అసలు ఇది నా డ్రీమ్ అనమాట. సో నేను స్టార్టింగ్ లో నేను కొన్ని డిస్కవరీ మూవీస్ చూసా. డిస్కవరీ ఛానల్స్ ఉంటాయి కదా, లైక్ అది ఇది అంటుంటారు, లైక్ సో జియోగ్రాఫికల్ ఛానల్స్ అవి వచ్చి నేను ఎప్పుడు లైక్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కానీ అవన్నీ చూసేవాడిని. బట్ కానీ టుడే ఇప్పుడు రైట్ నో రియల్గా చూస్తున్నా. సో మీకు అందరికీ ఆ డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ కంప్లీట్ చేయడానికి సో మీకు కూడా ఒక బెస్ట్ ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ నాతో పాటు అనిల్, శ్రీను సార్ అండ్ భువన్ అండ్ కార్తీక్ అండ్ మై ఫ్రెండ్ చిత్రం. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న డ్రైవర్స్ కూడా మంచి కల్చర్ కూడా ఫాలో అవుతున్నారు. అండ్ మేము స్టే చేసిన హోటల్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ హోటల్. ఓకే, సో మీరు కానీ ఒకవేళ కానీ ఇక్కడ విజిట్ చేస్తే ఆ హోటల్ కూడా విజిట్ చేయండి. ఓకే, దిస్ పర్సన్ ఈస్ గుడ్ పర్సన్ రైట్. టుడే నాకంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే సమ్ పీపుల్ ఉన్నారు. బట్ నేను వాళ్ళకి ఇప్పుడు రైట్ నో కంపెనీ నుంచి నేను ఒక్కనే సెలెక్ట్ అయినా. బట్ కానీ సూన్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తా. సో షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఇంపార్టెంట్ పర్సన్ రైట్. అండ్ సో మనీ పీపుల్ కూడా ఉన్నారు. సో మంచిగా లైక్ నన్ను బిలీవ్ చేసే పీపుల్. సో వాళ్ళే రీజన్ అనమాట నేను ఇంతవరకు మంచిగా గ్రోడ్కి. ఇండియా సినిమాలో మీకు కూడా మీ సక్సెస్కి ఎవరో ఒకరు వెనక్కుంటారు. ఓకే, ఎవరో ఒకరు వెనక్కుంటారు. ఖచ్చితంగా 100% కూడా హెల్ప్ చేసే పీపుల్ ఉన్నారు. నాకు కూడా అలాంటి పర్సన్స్ అయితే ఉన్నారు లైక్. ఓకే, సో అది డెఫినెట్గా నేను వాళ్ళకి కూడా తీసుకెళ్తాను. ఓకే, సో మీరు కూడా మీ ఫ్యామిలీకి ఎవరుంటే మీ ఫ్యామిలీకి అండ్ మీకున్న ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ సో వాళ్ళు కూడా ఒక డ్రీమ్ పెట్టుకోండి అలాగే తీసుకెళ్ళాలని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ వీ రీచ్డ్ హియర్. సో ఎంత చాలా బాగుంది. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంతా రిసీవింగ్ అవ్వచ్చు. అండ్ టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ, ఓన్లీ 50 మనత్ అంతే. ఓకే, 50 మనత్ మీన్స్ దట్ ఈస్ 2500. అండ్ మనం అంతా అన్ని కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, వ్లాగ్స్లో పెడతాను, ఇక్కడ ఇందులో పెట్టి చూపిస్తాను మీకు. అండ్ చాలా బాగుంది. అస్సలు అంటే మీరు వ్లాగ్ మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చింది ఏదైతే ఉందో ఇంకా చాలా బాగుంటుంది. ఓకే రైట్. సో ఎవ్రీ వన్ ఇక్కడ హెల్ప్ చేస్తారు. సో నాతో భువన్ బ్రో కూడా ఉన్నాడు.
రైట్. సో మంచిగా తను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడిగా మీరు కూడా మంచిగా చూసిన లొకేషన్ చూసారా ఎట్లుందో చూడండి. వావ్ సూపర్, వాట్ ఏ లొకేషన్ ఇట్ ఈస్. వావ్ చాలు. కంప్లీట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈవెంట్ చేస్తారు. గట్టి తగిలేదు అనిల్ 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 అనిల్. వావ్ నమస్తే 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 నమస్తే. బాయ్ బాయ్ బాబు. సో ఫైనల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో బట్ కానీ మెమరీస్ అయితే అసలు కంప్లీట్ అవ్వలేదు. రైట్. సో మెమరీస్ అయితే అలానే ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, సో మీరు కూడా అచీవ్ అవ్వండి, మీరు కూడా చిల్ అవ్వండి. అండ్ 100% కూడా చెప్తున్నా కదా. సో మంచిగా వర్క్ చేస్తే సో అది ఏ ప్యాషన్ అవ్వచ్చు, ఏ పర్పస్ అయినా అవ్వచ్చు. ఓకే. సో పర్పస్ మాత్రం మర్చిపోకుండా, ప్యాషన్ మర్చిపోకుండా, ఓకే, మన ఫ్యామిలీని మర్చిపోకుండా, ఓకే, మనం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా నీ వల్ల నీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. అండ్ నేను బిలీవ్ చేసే పీపుల్ కూడా హ్యాపీగా ఉంటారు. అండ్ నేను బిలీవ్ చేసే పర్సన్స్ కూడా నేను బిలీవ్ చేస్తాను, మళ్ళీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ అన్ని చాలా రివ్యూస్ నేను ఒకటే పాజిటివ్ గురించి ఒకటే చెప్పాలి. ఓకే. సో ఏంటో తెలుసా, సో క్లైమేట్ సూపర్, ఓకే, అండ్ క్లీన్నెస్. ఓకే. సో ఈవెన్ మన ఇండియాలో ఇవన్నీ చూడొచ్చు. మ్యాక్సిమం కొన్నిసార్లు క్లీన్ దగ్గర కొన్ని ప్లేసెస్లో క్లీన్ ఉండదు, అవునా? బట్ ఇక్కడ ఎవ్రీథింగ్, రోడ్ కూడా ఎక్కడైనా క్లీన్నెస్, ఓకే, వాటి రిసీవ్నెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా. ఓకే. సో ఇవన్నీ ఫస్ట్ నేను కూడా అనుకున్నాను. నాకు కూడా కొంచెం భయం వేసింది వేరే కంట్రీ అంతా ఏముంటుంది అని చెప్పేసి. సో ఛాలెంజెస్ ఫేస్ చేసాం లాంగ్ వేస్ రాక. ఓకే. చాలా స్ట్రగుల్ కూడా ఫేస్ చేసాం. ఓకే. సో వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో భయంతో, కార్లో కూర్చున్న భయంతో వెళ్ళేవాళ్ళం. బట్ స్టిల్ ఓకే, కంప్లీట్ చేసుకున్నాం మంచిగా. ఓకే. రైట్. అండ్ సో నెక్స్ట్ స్టెప్లో ఖచ్చితంగా ఇంకొక బ్లాగ్తో ఖచ్చితంగా వస్తా. ఓకే. స్టే ట్యూన్. ఓకే. సో మీ రివ్యూస్ కూడా ఖచ్చితంగా పెట్టండి. సో ఎలా అనిపించింది ఏంటి, సో మా బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటని చెప్పి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.